అన్నపూర్ణ నా భారతదేశం అని చెప్పి గర్వించుదమా, అమ్మకు అన్నం పెట్టని కొడుకుల నడి బజారుకు ఈడ్చుదమా. అన్నపూర్ణ నా భారతదేశం అని చెప్పి గర్వించుదమా, అడుక్కు తినేటి అమ్మను చూసి సిగ్గుతో తలదించుదమా. అయిన వాళ్ళుండి ఆస్తులు ఉండి అనాథైన భాగ్యురాలి, ఆకలి కథను విందమా అమ్మ పాదాలకు ప్రణమిల్లుదమా. ఆకలి కథను విందమా అమ్మ పాదాలకు ప్రణమిల్లుదమా. అన్నపూర్ణ నా భారతదేశం అని చెప్పి గర్వించుదమా, అమ్మకు అన్నం పెట్టని కొడుకుల నడి బజారుకు ఈడ్చుదమా. కనపడ్డా దేవుళ్ళకు ముక్కి కోర్కె కోరిందమ్మా, కొడుకునిస్తనికి ముడుపు గడుతనని వేడుకున్నదమ్మా. కడుపుల నలుసు పడ్డనాడే కల నిజమైందనుకుందమ్మా, గర్భగుడిలో ఘనమైన సేవలు చేసిన భక్తురాలమ్మ. కడుపుల ఉండి కాళ్ళ తలన్నితో మురిసిపోయలే నీ జన్మ. అమ్మా నీ కడుపుల ఉండి కాళ్ళ తలన్నితో మురిసిపోయలే నీ జన్మ. నీ కడుపు మీద తంతాడని కొడుకు కలగనలేదు నువ్వమ్మా, నువ్వు కలగనలేదే నువ్వమ్మా. అన్నపూర్ణ నా భారతదేశం అని చెప్పి గర్వించుదమా, అమ్మకు అన్నం పెట్టని కొడుకుల నడి బజారుకు ఈడ్చుదమా. అన్నపూర్ణ నా భారతదేశం అని చెప్పి గర్వించుదమా, అమ్మకు అన్నం పెట్టని కొడుకుల నడి బజారుకు ఈడ్చుదమా. నవమాసాలు మోసి ప్రాణం పోసిన దేవత అమ్మ, సావుని ముద్దాడి కొడుకుకు జన్మనిచ్చిన ఆ జన్మ. సంకన బిడ్డ నెత్తిన తట్ట కూలినాలి చేసిందమ్మ, చెట్టుకు కాయ బరువు కాదని ఎగిరేసి ముద్దులిచ్చమ్మ. మంచి నీళ్లతో కడుపు నింపుకొని పుష్టిగా తినిపించిందమ్మా. మంచి నీళ్లతో కడుపు నింపి మా పుష్టిగా తినిపించిందమ్మా. కంచాన పిరికడు మెతుకులెరుగని కర్మ వచ్చనే నీకమ్మా, నీకు కర్మ వచ్చనే ఏలమ్మా. అన్నపూర్ణ నా భారతదేశం అని చెప్పి గర్వించుదమా, అమ్మకు అన్నం పెట్టని కొడుకుల నడి బజారుకు ఈడ్చుదమా. అన్నపూర్ణ నా భారతదేశం అని చెప్పి గర్వించుదమా, అడుక్కు తినేటి అమ్మను చూసి సిగ్గుతో తలదించుదమా. అయిన వాళ్ళుండి ఆస్తులు ఉండి అనాథైన భాగ్యురాలి, ఆకలి కథను విందమా అమ్మ పాదాలకు ప్రణమిల్లుదమా. ఆకలి కథను విందమా అమ్మ పాదాలకు ప్రణమిల్లుదమా. అమ్మ పాదాలకు ప్రణమిల్లుదమా. అమ్మ పాదాలకు ప్రణమిల్లుదమా. నవమాసాలు మూసి కనిపించినటువంటి తల్లిని అనాథాశ్రమంలో మరియు రోడ్ల మీద వదిలేస్తూ ఉన్నారు ఈ సమాజం. ఒకటే ఆలోచించాలని సమాజానికి ఈ కళా వెలుగు ఛానల్ ద్వారా ఒకటే విన్నవించుకుంటా ఉన్నా. ఏంటి అని అంటే, నవమాసాలు మోసి కనిపించినటువంటి తల్లి, మనని కన్నటువంటి తల్లిని అనాథాశ్రమంలో మరి అదేవిధంగా రోడ్ల మీద వదిలేస్తే రేపటి మన కాలం మన పరిస్థితి కూడా గట్లనే ఉంటుందని మీరు ఈ విషయాన్ని గమనించాల్సిందిగా మీకు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నేను ఒకటే అంట, తల్లి తండ్రి గురువు దైవము అని అంటే ఈ ముగ్గురిట్లో చూసుకున్నట్లయితే పోల్చుకున్నట్లయితే తల్లిదండ్రులనే ఎక్కువ గౌరవించడం, ఒక దేవునిలాగా పూజించడం, దేవతల్లాగా పూజించడం మనం మన తెలంగాణలో కానీ ఇరు తెలుగు రాష్ట్రాలలో కానీ ఇతర భారతదేశంలో కానీ భారతదేశంలో చూసిన ఏ రాష్ట్రంలో చూసినా కూడా వారిని దేవతలాగా ఒక దేవునిలాగా పూజిస్తారు. అటువంటి రాష్ట్రంలో అటువంటి భారతదేశంలో మనం పుట్టినాం కనుక మనం కూడా మన తల్లిదండ్రులను అనాథాశ్రమంలో పడేయకుండా రోడ్ల మీద వదిలేయకుండా
రేపటి మన పరిస్థితి కూడా ఇట్లనే అవుతుంది కదా అనేది ఒక ఆలోచన మన మనసుకు తట్టి మనమందరం కూడా ఇక నుండి తల్లిదండ్రుల్ని గౌరవించి వారికి సేవలు చేసే విధంగా మనమందరం కూడా ముందు వరుసలో ఉండి వారి గొప్పతనాన్ని మనం కీర్తి ప్రతిష్టలు పెంచేలా చూసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మదర్స్ డే శుభాకాంక్షలు మీ అందరూ కూడా. ఎందుకు అనంటే ఒకటే, సృష్టిని సృష్టించేది భూతల్లి, రెండు ఆడతల్లి. భూమి మీద ఏ మొక్క పెట్టినా కూడా మొలక నుంచి విత్తనం నుంచి మొలకయి చెట్టై మానవుతుంది. ఆ కనిపించేటువంటి పుట్టించేటువంటి శక్తి భూతల్లికి ఉంది. అలాగే మాతృమూర్తి కూడా మన ఆడబిడ్డలకు ఉంది. అటువంటి శక్తి మీకు ఉండడం చాలా గొప్ప విషయం. అందుకే మీరందరూ కూడా హ్యాపీగా నిండు నూరేళ్ళు మనం ఉన్నంతకాలం హ్యాపీగా ఉండాలని, ఈ భూమి మీద మీకు మంచి పేరు ప్రఖ్యాతలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాము. శిరస్సు వంచి మీకు పేరు పేరున పాదాభివందనాలు తెలియజేస్తూ ఉన్నా.